అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి మే 27 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండదు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారు అఘోర తాంత్రివిత్తో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, చెడు ప్రయోగాల నివారణ 100% చేస్తారు. దూర ప్రాంతం ఉన్నవారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. మీరు కోరుకున్న స్త్రీ కానుకుంటున్నారా, మీరు కోరుకున్న పురుషుడు కానుకుంటున్నారా? అయితే మన గురుగారు సంప్రదించి ఉండండి. మన గురువు వచ్చి శివశక్తిరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు 100% ప్రతి ఒక్క సమస్యకి వితిన్ డేస్లో పరిష్కారం చెప్తారండి. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇప్పుడు కుంభరాశి వారికి రేపటి రోజు దిన ఫలితాల ప్రకారము రేపటి రోజున ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయండి. అన్ని రకాల కూడా ఆత్మవిశ్వాసం పెరిగే రోజు అనమాట. కొన్ని పనులు ఆలస్యంగా జరిగినా చివరికి విజయవంతంగా పూర్తవుతాయి. మీ ఆలోచనలు ఇతరుల్ని ఆకట్టుకుంటాయి. కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశం అయితే ఉందండి. ఇక కుంభరాశి ధనిష్ట 3-4 పాదాలు, శతభిష 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలు జన్మించిన వారు ఈ కుంభరాశి పరిధిలోకి వస్తారు. గ్రహ ప్రభావాలు, శని గ్రహ ప్రభావం వలన బాధ్యతలు పెరుగుతాయి. శుభగ్రహ బుధగ్రహ అనుకూలత వల్ల మాటల్లో చాతుర్యం పెరుగుతుంది. ఆలోచించి మాట్లాడితే గౌరవం పెరుగుతుంది. ఇక రేపటి రోజున ఈ కుంభరాశి అన్న కూడా అదృష్ట రంగు నీలం, అదృష్ట సంఖ్య 8, అదృష్ట దిక్కు పశ్చిమ దిక్కు. రేపటి రోజున పశ్చిమ దిక్కు ప్రయాణం మీకన్నా కూడా అంటే ఆర్థిక ప్రయోజనం చేకూరుస్తుంది. ఇక రేపటి రోజున మీకు కొన్ని అనుకోని ఆపదలు, అనుకోని విధంగా మీ మీద నిందలు అయ్యే ఇబ్బందులు ఎదురే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇంటిలో పనులు చేసేటప్పుడు లేదా బయట తిరిగేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. చిన్నపాటి గాయాలు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహించండి. అనుకోని ఖర్చులు లేదా అకస్మాత్తుగా వచ్చే అడ్డంకులు మీ ప్రశాంతం దెబ్బతీయవచ్చు. కానీ అటువంటి సమయాల్లో నిబ్బరంగండి. భయపడకుండా ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడం వల్ల నష్టాలను తగ్గించుకోవచ్చు. ఆహారము మరియు నేటి విషయంలో శుభ్రత పాటించడము లేదంటే జీన్స్ సమస్యలు తలెత్తవచ్చు అనమాట. ప్రతి అడుగులను జాగ్రత్తగా ఉండటం వల్ల రేపటి మీరు క్షేమంగా గడపవచ్చండి. పదునైన వస్తువులతో పనిచేసేటప్పుడు మరియు వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్త అయితే అవసరము. మీ యొక్క రాశి వారికి రేపటి ఉద్యోగ రంగంలో మీ శ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. పనిచేసే చోట అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతున్నప్పటికీ మీ సహజ సిద్ధమైన ఆలోచనలు మరియు పట్టుదలతో ప్రతి సవాల్ను విజయవంతంగా అధిగమిస్తారు. సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు సమయాన్ని పాటించడము చాలా అవసరము. ఎందుకంటే చిన్నపాటి దెబ్బల వాతావరణం దెబ్బతీసే విధంగా ఉన్నాయి. కొత్త బ్యాచ్ వివరించినప్పుడు ఆచితూచి అడుగు వేయండి. మీ కష్టాన్ని తగ్గ గుర్తింపు లభించడానికి కొంత సమయం పట్టవచ్చు కాబట్టి ఓపికతో ఉండండి. కార్యాలయంలో జరిగే అంతర్గత చర్చలకు దూరంగా ఉండండి. మీ కెరీర్కు సంబంధించిన శ్రేయస్కరం పదోన్నతి కోసం ఎదురు చూస్తున్న వారికి రేపటి కొన్ని సవాళ్లు ఎదురవుతాయండి. ఏదేమైనా మీ పనితీరును మెరుగుపరచుకోవడం పైన దృష్టి పెట్టండి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభించే సూచనలు కూడా ఉన్నాయి. మీపై అదనపు భారం వేసి దాన్ని సమర్థవంతంగా పూర్తి చేసి అధికారుల ప్రశంసలు పొందుతారు. మీ పని పట్ల అంకితభావం మీకు భవిష్యత్తులో ఉన్నత స్థానాలను అందిస్తుంది. రాజకీయాలకి దూరంగా ఉండటం రేపటి మీకు ఎంతో మేలు చేస్తుందండి. కార్యాలయంలో రేపటి మీకు సమయం నిశ్శబ్దంగా మీ పని ముగించుకోవడం ఉత్తమం. వ్యాపారాన్ని విస్తరించాలని మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త పెట్టుబడి పెట్టడానికి ఇది అనుకూలమైన సమయం అండి. రేపటి రోజున ఈ రాశి వారికి ప్రతి ఒప్పందాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ముందడుగైతే వేయండి. మార్కెట్లో మీ ప్రత్యర్థులు మీ గానాన్ని చూసి ఆశ్చర్యపోతారు. భాగస్వామి వ్యాపారాల్లో ఉన్నవారు తమ భాగస్వాములతో పారదర్శకంగా ఉండటం వల్ల అపార్థాలు తొలగిపోతాయి. గతంలో నిలిచిపోయిన బకాయిలు రేపటి వసూలయ్యే సూచనలు కూడా ఉన్నాయండి. ఇది మీ వ్యాపారంలో నగదు సభ్యతని మరియు పెంచుతుందన్నమాట. ఎగుమతి మరియు దిగుమతి వ్యాపారం చేసే వారికి అనుకూలమైన రోజుగా ఉంది. నూతన వ్యాపార ఒప్పందాలు చేసినప్పుడు పెద్దల యొక్క సలహాలు పాటించండి. షేర్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు రేపటి రోజున ఆచితూచి అడుగులు వేయటం మాత్రం మంచిదండి. ఎవరిసైనా సరే కొత్తగా వ్యాపార ఒప్పందాలు చేసినప్పుడు మాత్రము 1-3 సార్లు మీ యొక్క ఇంట్లో ఉన్న పెద్దవారిని కానీ తెలిసిన వారిని కానీ అడిగి ముందడుగు వేయటం అయితే మంచిదని తెలుసుకోండి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారు ఉద్యోగం చేసేవారు కొంచెం మీ యొక్క పై అధికారుల వల్ల మీకు కొంచెం పని ఒత్తిడి జరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి రేపటి రోజున ఈ రాశి వారిని కూడా అప్రమత్తంగా ఉండవలసిన రోజు అని చెప్పుకోవాలి. ఏదైనా సరే రేపటి రోజు మీరు చాలా వరకు కూడా ఏదైనా సరే చేసేటప్పుడు చాలా వరకు మీ పనిలో నిమగ్నమై ఉండండి. ఇక రేపటి రోజున మార్కెటింగ్ రంగాల్లో ఉన్నవారికి కూడా నూతన క్లయింట్లు దొరుకుతారు.
ఖాతాదారుల యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ద్వారా మీ వ్యాపార కీర్తి మరింత పెరుగుతుంది. మీ వివాహ జీవితము రేపటి రోజున అనురాగపూర్వకంగా ఉంటుంది. కానీ చిన్నపాటి జాగ్రత్తలు అవసరమండి. మీ జీవిత భాగస్వామితో సమయం గడపడానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఇంటి విషయాల్లో ఇద్దరు కలిసి నిర్ణయాలు తీసుకోవడం వల్ల బంధం మరింత బలపడుతుంది. అయితే కుటుంబ సభ్యులు లేదా అత్తామామల వల్ల చిన్నపాటి సమర్థలు మనస్పర్ధలు వచ్చే అవ్వచ్చు. అత్తమామల కుటుంబంలో మీ అదుపులో ఉంచుకోండి, లేదంటే గొడవలు జరిగే అవకాశం ఉంది. మీ భాగస్వామి కోసం భావాలను గౌరవించడం మరియు వాడి మాటలను ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఇంట్లో ప్రశాంతత అయితే నెలకొంటుంది. మూడో వ్యక్తి ప్రమేయము మీ సంసారంలో లేకుండా జాగ్రత్త పడడము ఎంతో అవసరము. గతంలో ఉన్న సమస్యల్ని సామరస్యంగా చర్చించి పరిష్కరించుకోవడానికి పిల్లల భవిష్యత్తు గురించి తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. సాయంత్రం వేళ భాగస్వామితో కలిసి పుణ్యక్షేత్ర దర్శనం చేయడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. రేవటోడు మీకు అదృష్టం కలిసి వస్తుందండి. ముఖ్యంగా ఒక స్త్రీ నుండి మీకు ధనం వచ్చే అవకాశం అయితే ఉంది. అదే మీ తల్లి, సోదరు లేదా భార్య రూపంలో ఉండవచ్చండి. వారి నుండి లభించే ఆర్థిక సహాయము మీ అత్యవసర అవసరాలను తీరుస్తుంది. దీంతో పాటు రేపటి రోజు మీకు ఆకస్మిక ధనలాభ కలిగే యోగం ఉంది. పాత పెట్టుబడులు లేదా ఊహించిన మార్గాల ద్వారా మీకు డబ్బు మీ చేతికి అందుతుంది. ఆర్థిక స్థితి మెరుగుపడడంతో మీరు మానసిక ప్రశాంతతని పొందుతారు. అయితే వచ్చే ఆదాయాన్ని విలాసాలకు ఖర్చు చేయకుండా భవిష్యత్ అవసరాల కోసం పొదుపు చేయడం ఉత్తమం. భూమి లేదా వాహన కొనుగోలుకు సంబంధించిన రేపటి సఫలమవుతాయి. ఆదాయ మార్గాలు పెరగడం వల్ల అప్పులు ఒత్తిడి తగ్గుతుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్త వహించండి. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవడము, విదేశాల నుండి రావాల్సిన ధనము సకాలంలో అందుతుంది. కుటుంబంలో పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో కొంత ఆందోళన నెలకొంటుంది. మీ ఇంట్లోని వృద్ధులకు ముఖ్యంగా కీళ్ళ నొప్పులు, ఊపిరితిత్తులు లేదా రక్తపోటు వంటి సమస్యలు తలెత్తవచ్చు. చిన్నపాటి అనారోగ్య సూచనలు కనిపించినా వెంటనే వైద్యుని సంప్రదించడం శ్రేయస్కరం అండి. వారి ఆహారపు అలవాట్లపై మరియు మందుల విషయంలో క్రమశిక్షణ పాటించేలా చూసుకోండి. పెద్దల యొక్క సేవ చేయడం వల్ల మీకు సభ్యుల మధ్య ఐక్యత పెంచడానికి మీకు చొరవ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక వారి ఆశీస్సులు మీ పనులకి రక్షణగా నిలుస్తాయి. కాబట్టి వారితో మంచి కేటాయించి మాట్లాడడం మంచిది. ఇంటి మరమ్మతులు లేదా శుభకార్యాల గురించి కుటుంబంలో చర్చలు జరుగుతాయి. బంధువులు రాక వల్ల ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది. తండ్రి గారు లేదా తల్లి గారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపించవలసి ఉంటుందండి. వైద్య ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందున ముందుగానే మానసికంగా సిద్ధంగా ఉండండి. ప్రేమ వ్యవహారాలు ఉన్నవారికి రేపటి అత్యంత అనుకూలంగా లేదు. మీ ప్రేయసి లేదా ప్రియుడు అవసరమైన గొడవలు జరిగే సూచనలు అయితే ఉన్నాయి. మీ అభిప్రాయాలను ఎదుటివారిపై మీరు రుద్దడానికి ప్రయత్నించకండి. అపార్థాల వల్ల దూరం పెరిగే అవకాశం ఉందండి. కాబట్టి ఓపిక పట్టడం, ఇతరుల మాటలు విని మీ భాగస్వామిని అనుమానించడం మంచిదైతే కాదు. ప్రేమ బంధము నిలబడాలంటే పరస్పర నమ్మకం చాలా ముఖ్యం. వివాహానికి సంబంధించిన చర్చలు ప్రస్తుతానికి వాయిదా వేసుకోవడం ఉత్తమండి. సాయంత్రం సమయానికి పరిస్థితులు కొంత సాధారణ స్థితికి చేరుకోవచ్చు. కొత్తగా ప్రేమలో పడాలనుకున్న వారికి తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మీ మనసులోని మాటలు వ్యక్తపరిచేటప్పుడు సమయం చూసుకోవడము మీ అందరికీ కూడా మంచిది. విడిపోయిన వారు మళ్ళీ కలిసే అవకాశం ఉన్నప్పటికీ వాదనలకి తావు ఇవ్వకండి. మీ అహంకారాన్ని పక్కన పెట్టి భాగస్వామి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. రేపటి రోజు విద్యార్థులు తమ చదువులపై పూర్తి ఏకాగ్రత చూపించాల్సి ఉంటుంది. ఈ రాశి విద్యార్థులు ఈ సమయంలో ఆటలో మునిగి తేలుతారు. రేపటి మీరు ఏ పని తలపెట్టినా అందులో విజయం సాధించే అవకాశం అయితే ఉందండి. మీలోని పట్టుదల మరియు ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఎప్పటి నుంచో వాయిదా నడుపుతున్న పనులు రేపటి విజయవంతంగా పూర్తవుతాయి. ప్రభుత్వపరమైన పనులు లేదా కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా అయితే రేపటి రోజున మీకు ఉంటాయని చెప్పుకోవాలి. మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి, పరిచయాలు ఏర్పడతాయి. మీరు తీసుకున్న నిర్ణయము రేపటి సత్ఫలితాలను అయితే ఇస్తాయండి. కాబట్టి వెనకడుగు వేయకుండా ధైర్యంగా ముందడుగు వేయండి. ఆర్థిక వ్యవహారాల్లో రేపటి ముఖ్యమైన సూచన ఏంటంటే స్నేహితులు డబ్బును అప్పుగా ఇవ్వకండి. మీరు సహాయం చేయని ఉద్దేశంతో ఇచ్చినప్పటికీ ఆ డబ్బు తిరిగి రావడంతో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అంతేకాకుండా డబ్బు విషయంలో ఏర్పడే విభేదాల వల్ల మీ యొక్క స్నేహబంధం కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఎవరైనా అప్పు అడిగితే సున్నితంగా తిరస్కరించండి. రేపటి మీకు మంచిది. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్త ఉండటం వల్ల భవిష్యత్తులో వచ్చే చిక్కుల నుండి మీరు తప్పించుకోవచ్చు. అలాగే ఇతరుల యొక్క ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండండి. మీ పాస్వర్డ్లు లేదా చెక్ పోస్టులు ఏమైనా ఎవరితో పంచుకోకండి. అపరిచిత వ్యక్తులతో నగదు లావాదేవీల విషయంలో జాగ్రత్తగా చూసుకోండి. ప్రయాణాల విషయంలో రేపటిన అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా సమయాలు ప్రయాణాలు వీలంతవరకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. వాహన ప్రమాదాలు లేదా ఇతర ఇబ్బందులు తలెత్తే సూచనలు ఉన్నాయి. కాబట్టి అత్యవసరమైతే తప్ప రాత్రిపూట బయటకు వెళ్లకుండా ఉండటం అయితే మంచిదండి. అదేవిధంగా రేపటిలో నీ రాశి వారి విలువైన వస్తువులు బయటకు తీసుకెళ్ళవాకండి. పోయే సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీ బ్యాంకులు లేదా పత్రాలని ఏవైనా సరే భద్రంగా ఉంచుకోండి. అపరిచితులు నమ్మి మీ వస్తువులు వారికి అప్పగించకండి. ప్రయాణంలో డ్రైవింగ్ చేసేటప్పుడు వేగాన్ని నియంత్రించుకోండి. ఏదైనా సరే మీరు ఎటువంటి అన్ని రకాలు కూడా మీరు గొడవలకి వజ్రాలకి దూరంగా ఉండటం అయితే మంచిది. ఇరుగు పొరుగు వాటితో కూడా రేపటి చాలా వరకు కూడా మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రేపటి మీరు ఆశతో వ్యవహరించడం అని చెప్పదగిన సూచన అండి. అదేవిధంగా రేపటి మీరు
పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో అశ్రద్ధ మాత్రం అస్సలు చేయకండి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉన్నా కూడా మీ యొక్క అన్ని రకాలు కూడా రేపటి రోజున శనిదేవునికి నువ్వులను దీపం వెలిగించడమో, పేదలకు నల్ల బట్టలు లేదా ఆహారం దానం చేయడమో, రేపటి ఓం శనిశ్చరాయ నమః మంత్ర ప్రవచనాలు జపించడం ద్వారా మీకంతా కూడా అనుకూలంగా ఉంటుంది. మరి తెలుసుకుందాకండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.